మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో డిజిటల్ సర్వే సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. జూలై 2వ తేదీన ఈ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి టాటా ఎండి వాళ్ళతో కూడా టైఅప్ అయి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ డిటి సుధారాణి గారితో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రండి మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో డిజిటల్ సర్వే సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. మరి ఈ సర్వే సెంటర్ ను ఏర్పాటు చేస్తే దీంట్లో ఏ విధంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎలాంటి సర్వీస్ అందించబోతున్నారు? జూలై 2వ తేదీన ఈ యొక్క డిజిటల్ నర్వ్ సెంటర్ అనేది కుప్పం ఏరియా హాస్పిటల్లో ప్రారంభం కానున్నదండి. ఈ డిజిటల్ నర్వ్ సెంటర్ అనేది టాటా ఎండి ప్రాజెక్టుతో అనుసంధానంగా పనిచేస్తుంది. సో దీనికి సంబంధించి దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి కూడాను మనము దానిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా హాస్పిటల్ కుప్పంలో వీపాడ్ అనే సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 4-5 మంది డాక్టర్స్, 4 స్టాఫ్ నర్సెస్, ఇంకా 20 మంది దాకా ఎంఎల్హెచ్పి క్యాడర్ పీపుల్ అందరూ కూడాను ఒక టీమ్గా ఏర్పడి ట్రైనింగ్ కూడా పొంది ఉన్నారు 2 నెలల కాలానికి. సో దీనివల్ల ఏంటి అంటే ఆ డిజిటల్ నర్వ్ సెంటర్ టాటా ఎండి ప్రాజెక్ట్లో కంప్లీట్ డేటా ఆఫ్ ది కుప్పం నియోజకవర్గం ప్రజలందరిది కూడాను డేటా ఉంటుంది. ఏ రకమైన డేటా అంటే, సపోజ్ పాపులేషన్ 3,30,000 మంది ఉన్నారు ప్రస్తుతానికి. సో మొత్తం అందరి డీటెయిల్స్ ఉంటుందండి. అంతేవిధంగా 18 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, అలాగే ఎంతమంది ఎలిజిబుల్ కపుల్ ఉన్నారు, అలాగే దానిలో ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీగా ఉండేటటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు, 0 to 6 year old చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, 70 సంవత్సరాల పైబడిన వృద్ధులు ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీలలో డేటా అనేది ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగిపోయింది. ఈ డేటా ప్రకారంగా ఏం జరుగుతుంది అంటే, ఈ డిఐఎన్సి సెంటర్లో కాల్స్ అనేది పర్టికులర్ పేషెంట్స్కి వాళ్ళ జబ్బులు కూడాను దీనిలో పొందుపరచబడి ఉన్నాయి. వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తారనమాట. ఎందుకు చేస్తారు అని అంటే, ఆ డేటా ప్రకారంగా చూసుకున్న తర్వాత పలానా మహిళకి రేపు యాంటీనేటల్ చెకప్ ఉంది, ఆమెకి నియర్ బై పిహెచ్సి ఏది, ఆమె రెగ్యులర్గా ఎక్కడ చెకప్ చేసుకుంటుంది, ఈ పూర్తి వివరాలు ఉండటం వల్ల వాళ్ళు ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ మీకు పలానా టైంలో పలానా పిహెచ్సిలో మీకు చెకప్ ఉందండి, మీరు రేపు వెళ్ళగలిగితే మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాము అని ఒక ఫోన్ కాల్ వెళ్తుంది టాటా ఎండి వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఆ మహిళ దగ్గర నుంచి వచ్చిన సమాధానాన్ని బేస్ చేసుకుని వీళ్ళు మన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్తో అపాయింట్మెంట్ ముందుగానే ఫిక్స్ చేస్తారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, పేషెంట్కి టైం వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఒకటి. రెండవది, డాక్టర్ కూడాను రేపు మనకి పేషెంట్ వస్తారు అనేటటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా డాక్టర్కి చేరుతుంది. సో చేరినప్పుడు ఆయన కానీ ఆమె కానీ ఆ పేషెంట్కి చూడవలసిన ముందుగా ఉండే రిజిస్టర్ని కూడా వాళ్ళు వెరిఫై చేసి పెట్టుకొని ఉండొచ్చు. ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది రిగార్డింగ్ ది పర్టికులర్ పేషెంట్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, మొత్తము ఈ రిజిస్ట్రేషన్ కానివ్వండి, డాక్టర్ చెకప్ కానివ్వండి, ల్యాబొరేటరీ టెస్ట్లు ఏమన్నా ప్రిస్క్రైబ్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మందులు ఏదన్నా రాస్తే మందులు విషయాలు కానివ్వండి, మొత్తం డేటాని డిజిటలైజ్ చేస్తారు. అక్కడ టాటా ఎండి వాళ్ళ వీపాడ్ సెంటర్కి పంపించేస్తారు. సో అలా జరిగినప్పుడు వీళ్ళ యొక్క ఎంటైర్ డేటా అనేది ఒక డిజిటల్ ఫామ్లో నిక్షిప్తమై ఉంటుంది. సెకండ్ విజిట్ ఉన్నిందనుకోండి, ముందుగానే వీళ్ళు మళ్ళీ ఎంఎల్హెచ్పిస్ అక్కడ టాటా ఎండి ప్రాజెక్ట్ వాళ్ళు ఫోన్ చేయడము, మళ్ళీ ఆవిడని రప్పించడము, సకాలంలో ట్రీట్మెంట్ అందజేయడం అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి. ఒకవేళ పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళిపోయినా, పనుల మీద వాళ్ళు బిజీగా ఉన్నా, పోదాంలే అని అనుకున్నా, ఎప్పుడైతే ఈ కాల్ వెళ్తుందో వాళ్ళు అలర్ట్ అయ్యి, అయ్యో మనం వెళ్ళాలి కదా, మనకి లాస్ట్ టైం వాళ్ళు మొత్తం హిస్టరీ చెప్తారు. సెకండ్ టైం చేసిన కాల్లో, అమ్మ మీకు పోయినసారి వెళ్ళినప్పుడు షుగర్ ఇంత ఉండింది, బీపీ ఇంత ఉండింది, కాబట్టి మీరు పలానా మందులు వాడమని మీకు ప్రిస్క్రైబ్ చేశారు, మీరు వాడుతున్నారా లేదా,
ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళు మాట్లాడేస్తారు ముందస్తుగా. ఆ తర్వాత పేషెంట్ మళ్ళీ సెకండ్ విజిట్కి రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పేషెంట్ని మిస్ కానికుండా ట్రీట్మెంట్ ఫెసిలిటీకి రప్పించడం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం. పిహెచ్సి మెడికల్ ఆఫీసరు ఒక పేషెంట్, సమ్ అదర్ పేషెంట్, ఆయనకి రిపీటెడ్గా కడుపులో నొప్పి వస్తుంది, లేదా ఛాతీలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పేషెంట్ వచ్చినప్పుడు తను జనరల్ ఫిజిషియన్ ని కన్సల్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి మెడికల్ ఆఫీసరే ఫీల్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనము 11 to 12 మధ్యలో స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అనేది పెట్టుకొని ఉన్నాము టాటా డిఏఎన్సి పరిధిలో. సో మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ పేషెంట్ వచ్చినప్పుడు స్పెషలిస్ట్కి దీని నుంచే హెల్త్ ఎక్స్ యాప్ అనేది వీళ్ళు ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా కనెక్షన్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సార్ ఈ విధంగా నా ముందర ఒక పేషెంట్ ఉన్నారు, ఈయనకి ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి డాక్టరే తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ని. లేదు మన స్పెషలిస్ట్ వచ్చేసి పేషెంట్ని కూడా చూపించమంటే పేషెంట్ను కూడా చూపించవచ్చు. టెలిమెడిసిన్ లాగా అప్పటికప్పుడే జరగవచ్చు. ఇది రెండో విభాగంలో స్పెషలిస్ట్ కన్సల్టేషన్. ఈ విధంగా 5 స్పెషాలిటీస్ని ప్రస్తుతానికి ఎంపిక చేసుకున్నారు. జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్టు, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్స్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్, ఇవన్నీ కూడాను ప్రస్తుతానికి మనకి కవర్ అయ్యేటటువంటి స్పెషాలిటీ సర్వీసెస్. ఇది రెండో అవుట్కమ్ కింద మనము డిఏఎన్సి కింద నమోదు చేసుకుంటాం. ఇకపోతే మూడో సర్వీస్ కింద ఏమొస్తుంది అని అంటే, ఇదే పేషెంటు సపోజ్ కొంచెం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది, డాక్టర్ వాంట్స్ టు సీ ది పేషెంట్ అట్ ది హయ్యర్ సెంటర్, రెఫరల్ సెంటర్ అనుకోండి. సేమ్ ఇన్ఫర్మేషన్ని టాటా ఎండి బ్యాకప్కి వెళ్ళిపోగానే ఆ పేషెంట్కి మళ్ళీ టాటా ఎండి వాళ్ళు ఆ యొక్క వీపాడ్ సెంటర్ నుంచి, డిజిటల్ నర్వ్ సెంటర్ నుంచి కాల్ చేసి, బాబు మిమ్మల్ని ఏరియా హాస్పిటల్ కుప్పంకి రమ్మన్నారు కాబట్టి మీరు వెంటనే వెళ్ళాల్సి ఉంటుంది, మీరు టైం చెప్పారంటే మనము డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తామని ఆ అపాయింట్మెంట్ను కూడాను వీళ్ళు ఫిక్స్ చేస్తారు. రెఫరల్ సిస్టమ్ కూడా జరుగుతుంది. రెఫరల్ సిస్టంలో కూడాను వీళ్ళకి 108 సర్వీసెస్ను కూడా దాన్ని కూడా అనుసంధానం చేసుకుని ఆ సర్వీసెస్ను కూడాను మన గ్రామీణ ప్రజలకి అందుబాటులో ఉంచుతుంది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎవరైతే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టైఅప్లో ఉన్నారో గవర్నమెంట్తో, వాళ్ళందరితో కూడా టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడాను మన యొక్క గ్రామీణ ప్రజలకి అందుబాటులో ఉంచడానికి గవర్నమెంట్ సన్నద్ధాలు చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఏఎన్సి సెంటర్ అండి. అంతేకాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడాను కుప్పం నియోజకవర్గ పరిధిలో మొదలు పెడుతున్న పైలట్ ప్రాజెక్ట్ కింద. ఇది ఒక 3-4 నెలల్లో చిత్తూరు మొత్తానికి కూడాను స్కేల్ అప్, జిల్లా మొత్తానికి స్కేల్ అప్ అవుతుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి మనం కుప్పం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేసిన, సపోజ్ వీళ్ళుగా కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది జరగకపోయినా ఒక పర్సన్ సపోజ్ ఇప్పుడు నాకు ఫీవర్గా ఉంది, నేను కాంటాక్ట్ అవ్వదలుచుకున్నాను, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డిఏఎన్సి వాళ్ళు ఇమ్మీడియట్గా లైన్లోకి వచ్చేసి మీరు ఎక్కడ ఉన్నారు, ఏపీహెచ్సి మీకు దగ్గర అవుతుంది అని అనుసంధానం చేసి ఆ విధంగా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో పద్ధతి ఏంటంటే, సపోజ్ ఒక పేషెంట్ నేరుగా వాళ్ళకి తెలిసిన పిహెచ్సినే రెగ్యులర్గా పోయే వాళ్ళే అయితే పిహెచ్సికి వచ్చారు, నేరుగా అరీనా అనే దగ్గరికి వెళితే కనుక అప్పటికప్పుడు వెంటనే నమోదు చేసుకొని అప్పటికప్పుడు కూడాను వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 రకాలైనటువంటి సేవలు ఇస్తారు. ఇంతే కాకుండా ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారండి పబ్లిక్కి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇక్కడ ఆ యొక్క పార్ట్ మనది, మన సేవలలో కొంత అవేర్నెస్ అనేది అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్యాప్ని మన టాటా ఎండి ప్రాజెక్ట్ ఫిల్అప్ చేస్తుంది. ఏ విధంగా అంటే, వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేశారు, వాళ్ళు ఇంటికి పోయారు, వెంటనే ఫోన్ కాల్ వెళ్తుంది, బాబు మీరు ఉప్పు తగ్గించి తినాలి, నూనెలు ఎక్కువగా వాడరాదు, మీరు ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలైనా వాక్ చేయాలి వయసును బట్టి, ఇలాంటివి చెప్తుంది. గర్భిణీ స్త్రీలకైతే వాళ్ళకు తగినటువంటి సూచనలని ఇస్తుంది. ఇది రిపీటెడ్గా ఇవ్వడం వలన ఎప్పుడో ఒకప్పుడు పేషెంట్ వాళ్ళు
అయ్యో మన కోసం చెప్తున్నారు కదా వీళ్ళు అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఈ సూచనలన్నీ పాటించడానికి అవకాశం కొంత ఎక్కువ పర్సంటేజ్లో కనిపిస్తుంది. ఇదంతా ఇలా ఉండగా ఈ 3 సర్వీసెస్లు 4 సర్వీసెస్లు ఎప్పుడైతే వీళ్ళతో అనుసంధానం చేసుకొని మనం చేస్తున్నామో పేషెంట్కి ముఖ్యంగా టైం అనేది తగ్గుతుంది ఇన్ సీకింగ్ మెడికల్ అడ్వైస్ అనమాట. ఒక పేషెంట్ నేరుగా వచ్చి మనం రెఫర్ చేస్తే వాళ్ళ సొంతానికి ఏరియా హాస్పిటల్ పోయి అక్కడి నుంచి రెఫర్ చేస్తే ఇంకెక్కడికో పోయి ఈ బాధలన్నీ పడేదానికి అయ్యే టైంని మనం చాలా తక్కువకి తీసుకొచ్చేస్తాము ఈ యొక్క ప్రాజెక్ట్ దానివల్ల. అంతేకాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. వాళ్ళు బస్సులో వెళ్ళాలి, తనతో పాటు ఇంకెవరినైనా తీసుకువెళ్ళాలి, వాళ్ళకి బస్ ఛార్జీలు, ఫుడ్, ఇవన్నీ ఖర్చు కూడాను డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఇది పేషెంట్ పరంగా. గవర్నమెంట్ పరంగా కూడాను ఒక పేషెంట్కి ట్రీట్మెంటు పిహెచ్సిలో చాలా తక్కువ అవుతుంది. వేరేస్ అదే పేషెంట్కి ఒక టెర్షరీ కేర్ హాస్పిటల్లో ఇస్తే కనుక 1800 రూపాయలు పర్ హెడ్ ఒక గవర్నమెంట్ మనకు ఖర్చు పెడుతుంది, ఒక పేషెంట్కి ఖర్చు పెడుతుంది. ఎప్పుడైతే అక్కడికి పోనీయకుండా మనం నివారించగలుగుతామో వీళ్ళకి గవర్నమెంట్కి కాస్ట్ రిడక్షన్ అవుతుంది వైద్య సేవల పరంగా. అంతేకాకుండా టెర్షరీ కేర్ హాస్పిటల్స్కి కానీ లేదా సెకండరీ కేర్ హాస్పిటల్స్కి కానీ వర్క్ లోడ్ అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ఈ వీడియో కాలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ ఇవన్నీ అనుసంధానం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నామో వ్యాధిని మొదట్లోనే గుర్తించవచ్చు. అదేవిధంగా అన్ని సేవలు ఇవ్వడం వలన అక్కడికి పేషెంట్ లోడ్ అనేది తగ్గి మన స్థాయిలోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటు అబా కార్డ్ ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్కి కూడాను ఆల్రెడీ ఇప్పుడు మనకు కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 90 to 95% పీపుల్కి అబా కార్డ్స్ అనేవి జనరేట్ చేయబడిపోయి ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డు. ఈ కార్డులో కూడాను ఈ యొక్క మెడికల్ డేటా, మెడికల్ ప్రొఫైల్ ఆఫ్ ఈచ్ పర్సన్, మనకు ఆధార్ కార్డ్ లాంటిది అనమాట. ఈచ్ పర్సన్ యొక్క మెడికల్ ప్రొఫైల్ దానిలో పొందుపరిచి ఉంటారు. ఎప్పుడైతే ఈ విధంగా ఆ మెడికల్ ప్రొఫైల్ ఉంటుందో ఈ పర్సను జిల్లాలో ఎక్కడికి పోయినా కానీ లేదా ఇతర రాష్ట్రాలకు పోయినా కానీ ఫ్యూచర్లో ఈ మెడికల్ ప్రొఫైల్ అనేది ఆ డాక్టర్కి కనపడిపోతుంది. సో ఆ డాక్టరు వీళ్ళకి ముందస్తుగా ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఏ మందులు పడతాయి, ఏ మందులు పడవు, ఇతని కండిషన్ ఎలా ఉంది, ఇతను స్మోకరా, నాన్ స్మోకరా, ఆల్కహాలిక్కా, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నాడా, ఏదైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా దానిలో ఎప్పుడైతే ప్రొఫైల్ ఉంటుందో డాక్టర్కి ముందస్తు ఇన్ఫర్మేషన్ వచ్చేసిన దానివల్ల ఆలోచించే తీరులో కూడా బెటర్మెంట్ అనేది కనపడుతుంది. మెడికల్ చెకప్కు పోదలుచుకున్న వాళ్ళందరికీ, హాస్పిటల్కి రీచ్ అయ్యే వాళ్ళందరూ కూడాను వాళ్ళ ఆధార్ కార్డ్స్, సెల్ ఫోన్స్ తప్పనిసరిగా ఎత్తుకొని పోతే ఆధార్ కార్డు మూలకంగా అభా ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో ఎక్కువగా PCPNDT యాక్ట్ ఏ విధంగా మీరు అమలు చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో కూడా వచ్చిన ఇష్యూ వచ్చింది, కలెక్టరే దాన్ని ఇన్వాల్వ్ అయినారు. అలాంటివి జరగకుండా ఈ యాక్ట్ ని పక్కాగా అమలు చేయడానికి మీరు ఎలాంటి చర్యలు చేస్తున్నారు? ఈ PCPNDT యాక్ట్ కింద మీరు అన్నట్లుగా మొన్న లాస్ట్ మంత్ మేము మన కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టడం కూడా జరిగింది. అనాథరైజ్డ్ పర్సన్స్ అంటే క్వాలిఫికేషనే లేని వాళ్ళు ఈ విధంగా స్కానింగ్ చేసి ఒక జిల్లాల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు కూడా కావచ్చు, వచ్చి సెక్స్ డిటర్మినేషన్ చేయించుకొని పిల్లలు వద్దు అని అనుకునే వాళ్ళు, ఆడపిల్ల వద్దు అని అనుకునే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి చేయడం అనేది జరుగుతుంది. సో దీనిగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన హెల్త్ డిపార్ట్మెంటు ఒక పకడ్బందీగా కొన్ని నివారణ చర్యలు అనేది చేపట్టిందండి. అది ఏంటి అంటే మండలాల వారీగా, పిహెచ్సి వారీగా మేము MTP లిస్టులన్నీ కూడాను కలెక్ట్ చేసుకున్నాము. అంతేకాకుండా ఆ MTPలు ఎవరెవరు చేయించుకున్నారు పోయిన సంవత్సరానికి అని, అదే కాకుండా మా దగ్గర ఎలిజిబుల్ కపుల్ లిస్ట్ అనేది ఉంటుందండి. అంటే ఎలిజిబుల్ కపుల్ అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకుని కనడానికి సిద్ధంగా ఉన్నారు అని దాని మీనింగ్ అనమాట. సో అలాంటి వాళ్ళ లిస్టుని మేము తీసుకున్నప్పుడు అదే లిస్టులో ఎప్పుడైతే వీళ్ళు ప్రెగ్నెంట్లు అవుతారో మహిళ అనే ఆమె ప్రెగ్నెన్సీ లిస్ట్ అనేది కూడా మా దగ్గర ఉంటుంది. వీళ్ళ లిస్టులో ఒక్క బిడ్డ ఉన్న వాళ్ళ లిస్టు, 2 పిల్లలు ఉన్న లిస్టు,
ముగ్గురు పిల్లలు ఉన్న లిస్టు కూడా మా దగ్గర సపరేట్గా ఉంటుంది. ఇవంతా కూడాను మా యొక్క గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆశా ఏఎన్ఎంల ద్వారా కలెక్ట్ చేయబడుతుంది. కాబట్టి మేము ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎవరి మీద అంటే ఫస్ట్ గర్ల్ చైల్డ్ ఉన్న వాళ్ళ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఆ మదర్స్ మళ్ళీ కనుక వాళ్ళకి నెలసరి తప్పింది అని అంటే ఆశాలు ఏఎన్ఎంలు మెడికల్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళేమన్నా మళ్ళీ వద్దు అని అనుకునే దానికోసంగా స్కానింగ్ సెంటర్ల దగ్గరికి పోతున్నారా, ఏమన్నా జరుగుతుందా అనేటటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. వాటిని నివారించడానికి కూడాను పకడ్బందీగా చర్యలు ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క పీసీపీఎన్డిటీ కింద నమోదు కాబడినటువంటి స్కానింగ్ సెంటర్లని 3 నెలలకు ఒక్కసారి తప్పనిసరిగా వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళ రిజిస్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు ఎవరెవరికి చేశారు, ఫామ్ ఎఫ్ అనేది ఫిలప్ చేస్తున్నారా లేదా, అదే విధంగా జరుగుతుందా, ఇతరత్ర ఇంకేమన్నా జరుగుతుందా, రిజిస్టర్లో లేని పేర్లు వేరే రిజిస్టర్లో ఏమైనా రాస్తున్నారా, లేదా ఇంకేదన్నా మిషను రిజిస్టర్ కాకుండా ఉండేది ఈ నెంబర్ మీదనే రన్ చేస్తున్నారా, ఇవన్నీ కూడాను మేము తనిఖీలలో కంపల్సరీగా తెలుసుకొని అలాంటివి ఏదన్నా ఉంటే కూడాను ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు వైద్యులు కాకుండా ఆర్ఎంపీ డాక్టర్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు క్లినిక్ రన్ చేస్తూ వాళ్ళ పరిధికి మించి కొన్ని వైద్య సేవలు అందిస్తూ ప్రజలు పెడుతూ ఉంటారు. వాళ్ళపైన ఎలాంటి నిఘా పెట్టారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. మన చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా పలమనేరు, వీకోట ఇలాంటి ప్లేసెస్లో, కుప్పంలో కూడాను దాదాపుగా ఈ ఆర్ఎంపీ ప్రాక్టీస్ అనేది విస్తృతంగా ఉంది. మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్లలో చాలా మందికి సర్టిఫికేట్లు కూడా లేవు. ఆర్ఎంపీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేది సర్టిఫికేట్ కూడా లేనటువంటి వాళ్ళందరూ కూడాను ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్టిఫికేటు కలిగిన వాళ్ళు కూడాను వాళ్ళకి ఎంతవరకు పరిధి అంటే ఓన్లీ టాబ్లెట్ ఇవ్వడం దాకానే, అది కూడాను పారాసిటమాల్ ఏదైనా ఇమ్మీడియట్గా రిలీఫ్ కలగడానికి జస్ట్ బిఫోర్ దే గో టు ఏ డాక్టర్ వీళ్ళు ఇంటర్మీడియరీ పొజిషన్లో ఉంటే గనక ఒక పారాసిటమాల్ టాబ్లెట్, ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అది ఇవ్వడానికి మాత్రమే వీళ్ళకి పరిధి ఉంటుందండి. అది దాటి చాలామంది మా దృష్టికి వచ్చిన వాళ్ళని మేము సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి వీళ్ళు అంతకు మించి ఇంజెక్షన్లు ఇవ్వరాదు, ఐవీ బాటిల్స్ పెట్టరాదు. సో ఇది ఈ విధంగా ఎవరు చేసినా కానీ ఆర్ఎంపీలలో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కేసు పెట్టడమే కాకుండా వాళ్ళు మళ్ళీ తదుపరి ఆర్ఎంపీ ప్రాక్టీస్ కూడా చేయడానికి వీలు లేకుండా సీజ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఏడాది ఈ మాతా శిశు మరణాలు అనేది సుమారు 8 నుంచి 10 వరకు జరుగుతూనే ఉంది. అంటే వివిధ కారణాల వల్ల. ఇలాంటి వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్లస్ కింది స్థాయి క్షేత్ర స్థాయిలో ఉన్న వైద్యులకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు? మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయండి. ప్రస్తుతానికి లాస్ట్ ఇయర్ మాకు మెటర్నల్ డెత్స్ 10 జరిగినాయి. సో ఈ 10 కూడా కారణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే పేషెంటు ప్రెగ్నెంట్ లేడీ లాస్ట్ మినిట్లో డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అనేది ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిజేరియన్ అనేది చెప్పడం జరిగితే అక్కడ మా వల్ల కాదు అనుకునేసి వేరే దగ్గరికి వెళ్ళి మార్గమధ్యంలో ఇబ్బంది జరిగిన కొన్ని కేసులు ఉన్నాయి. లేదా అప్పుడు లేట్ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన కాంప్లికేషన్ కొంచెం సపోజ్ ప్రీ ఎక్లాంప్సియా ఇట్లాంటి కొన్ని కేసెస్ ఏదైతే ఉన్నాయో ఎక్కువగా సీరియస్నెస్ అవడం వలన చనిపోవడం అనేది జరుగుతుందండి. కొంతమంది ముందుగా ప్రైవేట్ హాస్పిటల్ పోయి లాస్ట్ మినిట్ లో గవర్నమెంట్ హాస్పిటల్ వస్తారండి. ఎందుకంటే ఆ పేషెంట్ కండిషన్ బాగలేదు అన్నప్పుడు అక్కడికి తరలించడం జరుగుతుంది. సో నేను ఇందు మూలంగా ప్రజాముఖంగా నేను తెలియచేయడం ఏంటి అంటే దయచేసి పీపుల్ అందరూ కూడాను యూ హ్యావ్ టు బి వెల్ అవేర్. అరే మనకి ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫిజియలాజికల్ చేంజ్. ప్రెగ్నెన్సీ అనేది ఇది డిసీజ్ కాదు. కానీ అట్ ది సేమ్ టైం మనతో పాటు మన పొట్టలో పెరుగుతున్నటువంటి బిడ్డకు కూడాను మనము చక్కటి ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమంగా డెలివరీ జరుగుకునేదానికి మనము కూడా సహకరించి ఏర్పాట్లు చేసుకోగలగాల. లాస్ట్ మినిట్లో రన్నింగ్ అనేది పనికిరాదు ఒకటి. రెండవది మన ప్రభుత్వ పరంగా మనం చేసేది ఏంటి అంటే ప్రతి యాంటీనేటల్ విమెన్ని కూడాను ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 మాసాలలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటాము. ఎందుకు ఆ విధంగా చేసుకుంటున్నాము అంటే
ఎప్పుడైతే మొదట్లోనే చేసుకుంటే ఈమెకి తదుపరి వచ్చేటటువంటి ఏదన్నా బీపీ కానీ షుగర్ కానీ షూటప్ అయ్యే అవకాశాలు, జెస్టేషనల్ డయాబెటీస్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అనేది వచ్చే అవకాశాలు, టెన్షన్ కానీ ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. అవన్నీ రాకుండా చూసుకునేదానికి ముందు నుంచి మన పర్యవేక్షణలో పెట్టుకోవడానికి ఫస్ట్ ట్రైమిస్టర్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి కూడాను వీళ్ళకి 2 టీటీలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 4 హెల్త్ చెకప్స్ ఆబ్స్టిట్యూషన్తో ఇవ్వడం జరుగుతుంది, చెకప్స్ అనమాట యాంటీనేటల్ మదర్కి. అంతేకాకుండా వీళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, గర్ల్ చైల్డ్కి, తర్వాత ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అనేసి ఇలా ఏదైతే వాళ్ళకి ప్రయోజనాలు ఉంటాయో అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నమోదు చేయించి ఆ డబ్బులు వచ్చే రకంగా కూడాను మేము ఎంటర్ చేసుకుంటాము. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇస్తాము. ఇవన్నీ మింగమని చెప్పేసి వాళ్ళకి సరైన రీతిలో ఇన్ఫర్మేషన్ని ఇస్తాము. ఇవన్నీ చేసిన తర్వాత బర్త్ ప్లానింగ్ అని చెప్పి ఒక వారానికి ముందరే, ఈడీడీ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీకి ఒక 1 వీక్కి ముందరే బర్త్ ప్లానింగ్ చేసుకోమని కూడాను 9వ నెల నుంచి వాళ్ళకి మొదలు పెడతాము మన యొక్క మెడికల్ ఆఫీసర్ ద్వారా అండ్ కన్సర్న్డ్ ఏఎన్ఎం ఆశా ద్వారా. అప్పుడు బర్త్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే, అమ్మ మీరు ఏ ఆసుపత్రిలో వెళ్ళి కంటారు, మోస్ట్లీ వి రిక్వెస్ట్ దెమ్ టు కమ్ టు అవర్ పిహెచ్సి అనమాట. పిహెచ్సిలో డెలివరీ చేసుకోమని. కానీ కొంతమందికి నియర్ బై మనకేంటంటే చాలా ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ, సో దే ప్రిఫర్ గోయింగ్ టు ఏరియా హాస్పిటల్స్. అలా వెళ్ళేటప్పుడు కూడాను ముందుగా అక్కడ వాళ్ళతో కూడాను లాస్ట్ చెకప్ అనేది అక్కడ జరిపిస్తాము. ఈ 4వ చెకప్ అనేది అక్కడ గైనకాలజిస్ట్ దగ్గర జరిపించి, మేడం వీళ్ళు నెక్స్ట్ వీక్ ఈడీడీ లోపల నియర్ బై మీ దగ్గరికి వస్తారు ప్రసవానికి అని చెప్పి వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కూడా మోటివేట్ చేసి అక్కడికి వెళ్ళమని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, లాస్ట్ మినిట్ రష్ అప్ అవ్వకుండా ఉండాలి. పేషెంట్లు అనేవాళ్ళు చెప్పిన పద్ధతిగా ఒక మందులు తీసుకోవడం కానీ, ఆరోగ్యాన్ని చూసుకోవడం కానీ, ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తున్నాయంటే లేబర్కి వస్తుందండి. వాళ్ళు కూలీకి పనికిపోతారు, డైలీ వేజెస్ లేకపోతే వాళ్ళకు పూట గడవదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ మాత్రలు మింగుకుంటూ నేను బెడ్ రెస్ట్ అంటే పడుకొని ఉండాలా అని అంటే నాకు జీతం తగ్గిపోతుంది అనేటటువంటి వాళ్ళంతా ఉంటారన్నమాట. దాని ప్రకారంగా ఈ విధంగా మాతృత్వ మరణాలు తగ్గించడానికి మన ప్రభుత్వ పరంగా మనం యోచన చేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి. మన చిత్తూరు జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ అనేది దాదాపుగా ఒక 10%లో ఉందండి. సుమన్ టీవీ ముఖంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, దయచేసి అమ్మాయిలందరూ కూడాను 18 ఏళ్ల లోపల వివాహం చేసుకోకండి. 21 ఏళ్ళు బెటర్ ఏజ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా. దానికి ముందర మీరు వివాహం అనేది తలపెట్టకండి, అది మంచి పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే, ఎందుకు అని అంటే ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా కూడా ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ బేర్ చేయడానికి, మదర్ అవ్వడానికి సఫిషియెంట్గా డెవలప్మెంట్ జరిగి ఉండదు. అలాంటప్పుడు ముందస్తుగా ప్రీపోన్ చేసుకుని అలాంటి మ్యారేజెస్ చేసుకొనేసి ప్రెగ్నెన్సీలకు వచ్చేస్తే మనము అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేది మనం చూడాల్సి వస్తుంది. ఇట్ మే బి ఎ డెత్ ఆల్సో విచ్ కెన్ బి కంప్లీట్లీ ప్రివెంటబుల్. అన్నెసరీగా పిల్లలు అనేవాళ్ళు తొందరపాటుతనము లేదా ఏదైనా కావచ్చు, వాటిలన్నిటికీ కూడాను స్వస్తి పలికి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఫస్ట్ మీరందరూ చదువు మీద దృష్టి పెట్టండి. లేదు మీరు ఏదన్నా సెల్ఫ్ డెవలప్మెంట్ స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటున్నారు అని అంటే కూడాను ఆ స్కిల్ మీద మీరు దృష్టి పెట్టండి. కొంచెం రూపాయలు సంపాదించడానికి, స్వశక్తితో సంపాదించడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ చెయ్యండి. అది అయ్యి 21 ఏళ్ళు నిండిన తర్వాత తల్లిదండ్రులు సూచించిన విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు కానీ, మీ ఆరోగ్యానికి కానీ, మీ పుట్టబోయే బిడ్డకు కానీ, మీ యొక్క సంసారానికి కానీ పద్ధతిగా ఉంటుంది. మన చిత్తూరు జిల్లాలో ఈ 10% నుంచి మీరందరూ కూడా కృషి చేసి తగ్గిస్తారని నేను భావిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో డిజిటల్ సర్వీస్ సెంటర్ను జూలై 2వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ డిజిటలైజ్డ్ ప్రొఫైల్ ద్వారా రోగి యొక్క మొత్తం వివరాలను తెలుసుకొని తక్కువ సమయంలో వారికి ఎక్కువ నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సుధారాణి గారు తెలియజేశారు.
సుమన్ టీవీ తరఫున ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం అండి.